హే గాయ్స్, బీరకాయ పల్లి నువ్వుల పచ్చడి రెసిపీ ఈరోజు ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అవన్నీ కడాయి పెట్టుకొని అందులో ఒక గుప్పెడన్ని పల్లీలు, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంత నువ్వులు వేసి వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయి పెట్టుకొని మళ్ళీ అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక 10-12 ఉంటాయి. పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో ఒక 3 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న ఆనియన్ ఒకటి, ఒక 2 మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 kg అంతా బీరకాయ ముక్కలు పైన లైట్గా పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి అందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, రాళ్ళు ఉప్పు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలు బీరకాయ టమోటా పచ్చడి ఆల్రెడీ రెసిపీ నా ఛానల్లో ఉంది. ఇది బీరకాయ పల్లి నువ్వుల పచ్చడి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రాగి సంగటికి, రైస్కి, దోశకి అన్నిటికీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి బీరకాయ ముక్కల్ని బాగా. చూడండి, ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే మీ ఇంట్లో ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. పసుపు కరివేపాకు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గించుకుందాము. నా వీడియోస్ నచ్చుతున్నాయా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకున్నాం కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి కాసేపు ఒక 1 మినిట్ అలా చింతపండు కూడా మగ్గించుకోవాలి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయినాయి బీరకాయ ముక్కలంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఆ చల్లారే లోపల నువ్వులు, పల్లీలు, అలాగే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో చల్లారిపోయిన బీరకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని ఒక్క 2-3 పల్స్ అలా ఇచ్చి కొంచెం లైట్గా బరగ్గా ఉండేటప్పుడే మిక్సీ ఆపేసుకోవాలండి. చూడండి, ఇలా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే పోపు పెట్టేసుకోవచ్చు, నేనైతే పెట్టట్లేదు. అందులో వాటర్ ఏం వేయలేదండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.